ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరుణ్, ఏం చేస్తున్నావు? కిందకి రా నువ్వు. అరుణ్, అక్కడ ఏం చేస్తున్నావు? ఏ అరుణ్, అరుణ్, అరుణ్ కిందకి రా. అరుణ్ కిందకి రా. వద్దురా అరుణ్ కిందకి రా. అరుణ్ రే, అలా చేయకురా. వద్దురా అరుణ్. లేదురా, నేను కిందకి రాను, పైకే పోతాను. అరుణ్ దిగరా, చచ్చిపోతాను. ఏ అరుణ్, పిచ్చా? అరుణ్, నేను పరీక్షలు బాగా రాశానని, నాకు ఎలాగైనా ఉద్యోగం వస్తుందని మా అమ్మ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిందిరా. ఈ రోజు పేపర్ లీక్ అయిందంటే నేనెంత బాగా రాసినా దానికి ఫలితం లేదురా. నాకు ఈ జీవితం వద్దురా, నేను ఉండి వేస్ట్. ఏ అరుణ్, అరుణ్ కిందకి రా. అరుణ్ ప్లీజ్. అరే వద్దురా. రే, చావడం పరిష్కారం కాదురా. అరుణ్, మేమంతా నీకు హెల్ప్ చేస్తాము. ప్లీజ్ కమ్ డౌన్. అరుణ్, ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలపడడం ఏంటి? కిందకి రా. లేదు, నేను దూకేస్తున్నాను. అరుణ్ వద్దు ప్లీజ్. అరుణ్, అరుణ్, పక్కకు జరగండి. అరుణ్, అయ్యో రక్తం వస్తుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. అరుణ్, మెల్లగా 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 తీసుకెళ్ళండి. పద పద పద, డోర్ తీరా. పోనీరా డ్రైవర్, పోనీ త్వరగా పోనీ, త్వరగా పోనీ. త్వరగా పోనీ. ఈ పేపర్ ఎలా లీక్ అయింది? అసలు ఈ పేపర్ లీక్ చేసిన వాళ్ళని ఎవరినైనా సరే వదలకూడదు. స్టూడెంట్స్ ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకోము. అరుణ్ కి ఏమైనా అయితే మేము సహించము. నమస్తే సార్. నమస్తే. ఏమైంది ప్రిన్సిపల్ గారు? మీ కాలేజీలో ఇలా జరగడం ఏంటి? ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట. ఆ పేపర్ లీక్ చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు సార్. ఎలాగైనా పట్టుకోవాలి. చూడండి సార్, స్టూడెంట్స్ ఎలా అరుస్తున్నారు. ఇది మా కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది. ప్లీజ్ సార్, సాధ్యమైనంత త్వరగా వాళ్ళని పట్టుకోండి. డెఫినెట్ గా పట్టుకుంటాం. ఇప్పుడు ఈ కేసు శౌర్య మీదకి వెళ్తుంది. ఒక్క దెబ్బతో 2 పెట్టాలన్నట్టు రామలక్ష్మికి శౌర్యకి నిద్ర లేకుండా పోతుంది. అష్మిత, నువ్వు సూపర్ హే. నీ ప్లాన్ అద్భుతం. ఇప్పుడుంటుంది చూడు రామా నీకు. ఆద్యకి ఫోన్ చేయాలి. ఈ పాటికి ఎగ్జామ్ కూడా అయిపోయి ఉండొచ్చేమో. ఆద్యని త్వరగా ఇంటికి రమ్మనాలి. ఎంత పని జరిగింది కదా. పాపం అరుణ్ చాలా మంచివాడు, చదివే లోకంగా ఉండేవాడు. అవును రామా, చాలా ఇన్నోసెంట్ గా. లాస్ట్ టైం కూడా ర్యాగింగ్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డారు. మనం హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చేద్దామా? వెళ్దాం పద. చెప్పు శ్రీను. ఎగ్జామ్ అయిపోయిందా? ఇప్పుడే బయటికి వచ్చాము. సరే, నువ్వు వెంటనే ఇంటికి రావాలి. పెద్దమామయ్య ఫోన్ చేశారు. రిజిస్టార్ని తీసుకొస్తున్నారంట. మన పెళ్లి కూడా అఫీషియల్గా రిజిస్టర్ అయిపోతే చాలా మంచిది కదా. శ్రీను, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీ నాన్న గురించి కాదు కానీ మా అమ్మ గురించి తెలుసు కదా. మనల్ని ఎవరూ విడదీయలేరని తెలుసు, కానీ మన పెళ్లి అధికారికంగా రిజిస్టర్ చేయించుకుంటే మంచిదనిపిస్తుంది నాకు. మామయ్య దూరదృష్టి వేరు. ఆయన ఏ పనైనా చాలా ముందు చూపుతో ఆలోచించి చేస్తారు. నువ్వు త్వరగా రా. శ్రీను, ఏమైంది అజ్జా? అది మా పెళ్లి రిజిస్ట్రేషన్ చేయడానికి పెదనాన్న ఆఫీసర్ని తీసుకొచ్చారంట.
సరే నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదు రామా, కాలేజ్లో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఇలాంటప్పుడు నేను ఒక్కదాన్నే ఇక్కడ వదిలేసి ఎలా వెళ్తాను? ఆద్య, సమస్య ఎక్కడుంటే అక్కడే ఆగిపోకూడదు కదా. సమస్యని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు. అది కాదు రామా, నేను కూడా ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుంది కదా. ఆద్య, అక్కడ నాన్న నీకు సపోర్ట్ చేస్తున్నారు. మీ పెళ్లి రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంకా మంచిది కదా. ఛాన్స్ దొరికినప్పుడల్లా పద్మ అత్తయ్య ఎంత పేచీ పెడుతుందో నీకు తెలుసు కదా. రామా, ఈ కాలేజ్ స్టూడెంట్స్ భవిష్యత్తు. ఆద్య, ఇక్కడ నేను చూసుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ లైఫే చాలా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళు. అది కాదు రామా. నా మాట వింటావా లేదా? వెళ్ళు. జాగ్రత్త, నేను కాల్ చేస్తాను. అరుణ్, నీకేం కాదు అరుణ్, మేం కాపాడుకుంటాం. డాక్టర్, ముందు మిమ్మల్ని కాపాడుకోండి. డాక్టర్, డాక్టర్, ఏమైంది? డాక్టర్, బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు డాక్టర్. అబద్ధాలు చెప్తావేంటి రామలక్ష్మి? తను సూసైడ్ చేసుకోవడానికి కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకాడు కదా. అష్మిత, నీకేమైనా పిచ్చా? తనకి తానే ప్రాణాలు తీసుకోబోయాడంటే కేసు తీసుకోరు. ఇప్పుడు నిజం చెప్పడం కంటే అరుణ్ ప్రాణాలు కాపాడమే ముఖ్యం. నో, నెవర్. ప్రాణం పోయినా సరే నిజమే చెప్పాలి. నీ మొహానికి నిజం వాల్యూ తెలుసా నీకు? కాస్త సిచ్యువేషన్ చూసి మాట్లాడు. డాక్టర్, అరుణ్ని... పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అయ్యో లేదు సార్, చావు బతుకుల్లో ఉన్నాడు సార్. ప్లీజ్ సార్, ఇది మీ వృత్తి ధర్మం. అది కదమ్మా, ఫార్మాలిటీస్. సార్ ప్లీజ్ సార్, ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మాలిటీస్ అని ఆలోచన చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే, ట్రీట్మెంట్ అయితే చేస్తాను గానీ ఇన్ కేస్ ఏదైనా జరగరానిది జరిగితే ఈ హాస్పిటల్ బాధ్యత వహించదు. ముందే చెప్తున్నాను. ఓకే సార్, పర్వాలేదు. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకురండి. అరుణ్ణి బ్రతికించాలని ఎంతో ఆరాట పడుతున్నావు కదా. ఇంకా సేపట్లో నేను చేయబోయే అరాచకం గురించి తెలిస్తే నీ గుండె తట్టుకుంటుందో తట్టుకోదో. అంటారు కదా, ముందుంది ముసళ్ళ పండగ అని. ఇప్పుడు నీకు నెక్స్ట్ జరగబోయేది అదే రామలక్ష్మి. ఛ! పేపర్ లీక్ చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. అరుణ్కి ఇలాంటి పరిస్థితి రావడానికి వాడే కారణం. పేపర్ లీక్ వెనక ఎంత పెద్దవాళ్ళున్నా, వాళ్ళెంత పొజిషన్లో ఉన్నా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. గైస్, ఆ పేపర్ లీక్ చేసింది శౌర్య సారే అంట.